తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ధర్మ సందేహాలని కొన్ని ఉంటాయి. అందులో భాగంగా చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, వీటికి ఏంటండి సమాధానం అని చెప్పి. అందులో ఎక్కువగా అడిగేది ఏంటంటే, అసలు జాతకాలు అంటే ఏంటండి, ఎందుకు నమ్మాలి మేము, జాతకం అంటే ఏం జరుగుతుందో చెప్పేస్తారా, అసలు జాతకాలలో వేటికి జాతకాలు చూస్తే మంచిది, ఏ సందర్భంలో చూడాలని అడుగుతూ ఉంటారు. నిజమే అనిపించింది నాకు. అసలు జాతకం అంటే ఏంటి, అందరూ చూపించుకోవాలా, అసలు ఏమని ఉంది మన శాస్త్రంలో జాతకం గురించి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. చతుర్థ భావము చాలా ఇంపార్టెంట్. లగ్నం, ఈ ధనస్థానము తృతీయ స్థానానికి పెద్దగా ప్రియారిటీ ఉండదు. కేంద్ర స్థానాలకి ప్రియారిటీ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. 1, 4, 7, 10 1, 4, 7 ఆల్ 90 degrees. వీటికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే 90 degrees లో ఎఫర్ట్స్ ఎక్కువ పడుతుంది. అంటే సూర్య కిరణాల యొక్క రేడియేషన్ జాతకస్తుడి మీద ఎక్కువగా పడుతుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో కేంద్ర స్థానాలు చాలా కీలకమని చెప్తారు. నేను ఇప్పుడు చెప్పేది అంతా కూడా ఒక ట్యుటోరియల్ అనుకోండి, ఒక లెసన్ ఇది. మీరు నేను ఈ సబ్జెక్ట్ ఫస్ట్ బేసిక్స్ ఇవి తెలుసుకోవడానికి ఎంత కష్టపడ్డాను అనేది నాకు తెలియాలి. గురుగారి ఇంట్లో చాలా సేవ చేశాను, ఎంతో పని చేస్తే తప్ప ఆయన గురుగారు రోజుకింత చెప్తే నాకు ఇంత జ్ఞానం వచ్చింది. నా 3 సంవత్సరాల కష్టాన్ని మీకు ఈ 30 నిమిషాల వీడియోలో చెప్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి, యువర్ లక్కీ ఈస్ ఫెలో. సో చతుర్థ భావం చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు పుట్టగానే తల్లికి గండం ఉంటుంది. అది చతుర్థ భావం చూస్తే తెలుస్తుంది తల్లికి గండం ఉందా లేదా. కొంతమంది జీవితంలో తల్లియే శత్రువు అవుతుంది, కొంతమంది జీవితంలో తల్లే శత్రువు. ఏ రకంగా అంటే అది అంతే. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఇవాళనే ఒక క్లయింట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేశారు. ఆమె జాతకం చూశారు. ఆమె తల్లి ఆ కూతురికి పెళ్లి చేయలే, 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడిన ఆ వ్యక్తికి 50 ఏళ్ళు. గవర్నమెంట్ టీచరు, నెలకి ₹1,00,000 శాలరీ ఇప్పుడు. కానీ ఆవిడికి తన తల్లి పెళ్లి చేయలే. దీనికి పెళ్లి చేస్తే నాకెవరు చేస్తారు? ఆమె చేయలే. ఆమె చచ్చేంత వరకు ఆమెకి ఏ సంబంధం వచ్చినా ఎలగొట్టేయడము, లేదు మా అమ్మాయికి ఈ సంబంధం సెట్ అవ్వదని చెప్పడము చేసింది. నేను జాతకం చెప్తూనే ఎవరికి కూడా అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వరు. నేను డైరెక్ట్గా చెప్పా, అమ్మ నీ జీవితంలో నీ తల్లియే నీకు శత్రువు చెప్తే ఆమె ఎస్ గురుజీ ఫస్ట్ మీరు ఒక్కళ్ళు మాత్రమే చెప్పారు ఈ విషయము. నేను నా అంతరాత్మకు కూడా ఈ విషయం నేను చెప్పుకునే తప్ప ఎవరికి చెప్పలేదు. అది ఆమె చచ్చిపోయేంత వరకు ఈమెతోటి సేవలు చేయించుకుంది. తల్లియే శత్రువు. కొంతమంది జీవితంలో ఉంటుంది అంతే. కొంతమంది పిల్లలకు పెళ్లిళ్ళు చేయరు, అది ఎందుకు చేయరో అర్థం కాదు. మా కోడలు వస్తే వీడు పోతాడను అదేమో కొంతమంది ఉంటారు. అంటే అది వాళ్ళ యొక్క స్వాభావికం అనుకోవాలి తప్ప వాళ్ళ స్వార్థం అనుకోవడానికి లేదు. అదంతే. ఇప్పుడు మీరు తేలుని పట్టుకున్నారు, అది కుట్టింది, దాని లక్షణం అది. ఈ జాతకంలో మాతృస్థానం బాగా లేదు అంటే నీ జీవితం అంతే, తల్లి మూలకంగా నీకు దుఃఖం వస్తుంది, అది నీ కర్మ ఫలితము అని అనుకోవాలి తప్ప తల్లిని దూషించడానికి లేదు. అది అంతే. ఇంకా అట్లాగే చతుర్థ స్థానములో గనక పాపగ్రహాలు ఉన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. నేను నిన్న అదేదో అమెజాన్ ప్రైమ్ లోనో ఒక సినిమా వచ్చింది, 3 BHK అని సినిమా వచ్చింది. ఎంత ఓపిక్గా సినిమా చూసానంటే చూసా. అంటే వాడి ఇల్లు కట్టుకుందాం అడ్వాన్స్ ఇద్దాం అని అంటే వాడికి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అనమాట. అదే చతుర్థ స్థానం. మీరు అందరు 3 BHK సినిమా చూస్తే వాళ్ళకి జీవితంలో చతుర్థ స్థానం బాగా లేదు అని అర్థం. అంటే గృహయోగం లేకపోతే వాళ్ళకి 4వ స్థానం బాగా లేకపోతే గృహయోగం ఉండదు. అట్లాగే కొంతమందికి మంచి ఇళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి అప్పు భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళు మంచి ఇండ్లలో లగ్జరీ ఇండ్లలో ఉంటారు. కొంతమందికి సొంత ఇల్లు ఉండదు కానీ వాడికి ఎక్కడ పోయినా లగ్జరీ ఇల్లు దొరుకుతుంది. అట్లాంటి వాళ్ళందరికీ చతుర్థ స్థానం బాగుంది అని అర్థం. అంటే సుఖపురుషులు చతుర్థ స్థానం బాగా ఉంటే సుఖపడతారు. నీ దగ్గర డబ్బు లేకపోయినా నువ్వు సుఖపడతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పిల్లాడు ఉన్నాడు మా దగ్గరనే, పౌరోహితుడు. వాడు పౌరోహిత్యం చేసుకుంటూ ఉండగా
ఒకళ్ళు వాళ్ళ కుటుంబస్తులు రెగ్యులర్ గుడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. బాబు మేము అమెరికా వెళ్తున్నాం, మేము ఎవరిని నమ్మము, మా విల్లా తాళం నీ చేతికి ఇచ్చేస్తాము, మా విల్లాలో నువ్వు ఉండు, మేము అమెరికాకి వెళ్తున్నాం. ఎందుకోసం అంటే మేము ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో మాకు తెలియదు, మేము మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో ఉండలేము, మేము వేరే వారికి అద్దెకు ఇవ్వలేము, కాబట్టి మా ఇంట్లో నువ్వు ఉండని చెప్పారు. వాడు ఇప్పటికీ 15 ఏళ్ళు అవుతుంది, అదే ఇంట్లో అదే లగ్జరీ విల్లాలో వాడు ఉంటున్నాడు. ఆ విల్లా వాడు కొనుక్కోవాలంటే వాడికి 15 కోట్లు కావాలి. 15 కోట్లు కావాలి అంటే 15 సంవత్సరాల క్రితం ఆ విల్లా కాస్ట్ 3 కోట్లు, ఇప్పుడు ఆ విల్లా కాస్ట్ 15 కోట్లు. ఇదే గచ్చిబౌలి ఏరియాలో. వాడు పూజారి మాత్రమే. వాడు అదృష్టం ఏంటంటే పంతులు గారు అని నమ్మకంగా ప్రతిరోజు ప్రేమగా మాట్లాడేవాడు, నమ్మకంతో తాళం ఇచ్చేశారు. ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేస్తాడు, వాళ్ళకి గోత్రనామాల పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడికి పెళ్ళైంది, 2 పిల్లలు, చక్కగా వాడు ఆ విల్లాలోనే ఉంటాడు. వాడు వీళ్ళు ఎన్నడూ పంతులు మా ఇంటికి వెళ్ళిపోని వీళ్ళు అనరు, వాళ్ళు అక్కడ వెల్ సెటిల్డ్, వాళ్ళు ఇంటికి రారు, వేరే వాళ్ళను వాళ్ళు నమ్మరు, వాళ్ళ చుట్టాలకి ఇల్లు ఇవ్వరు. ఇప్పుడు ఇదే చతుర్థ స్థానం అంటారు. వాడి 4వ ఇంట్లో బలం ఎక్కువ ఉంది అంటే వాడు సొంత ఇల్లు కొనుక్కున్నా పర్వాలేదు, వాడు ఇంకో ఇంట్లో వెళ్ళిపోయి ఉంటాడు. సో చతుర్థ స్థానం బలంగా ఉంటే కనుక గృహయోగం ఉంటుంది. అదంతే. ఇంకా తర్వాత పంచమ స్థానం పుత్రస్థానం. ఇది చాలా కీలకం. పుత్రస్థానము, జ్ఞానస్థానము, విచక్షణ స్థానము, విద్యాస్థానం. అంటే పిల్లలు మంచిగా పుట్టాలి అన్నా ఈ స్థానం బాగుండాలి. ఈ స్థానాన్ని బట్టి ఎంతమంది పిల్లలు ఉంటారు, మగపిల్లల ఆడపిల్లల అన్నీ చెప్పొచ్చు పంచమ స్థానాన్ని బట్టి. తర్వాత వీడికి విద్య ఉందా లేదా కూడా చెప్పేయచ్చు. నేను చాలా మందికి చూసి చెప్తాను, ఇంటర్మీడియట్గా అయిపోయి ఉంటుంది బాబు, నీ చదువు ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడికి చదువు ఆపేస్తామని చెప్పేస్తాను. కొంతమంది చదివిన చదువు వేరే ఉంటుంది, చేసే పని వేరే ఉంటుంది. అది పంచమ స్థానం బట్టి తెలిసిపోతుంది. అంటే విద్యాయోగం ఉందా లేదా, విచక్షణ ఉందా లేదా. కొంతమందికి విచక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదు, ఇది కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏది ఉండదు, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సో అది కూడా మనం ఈ పంచమ స్థానం బట్టి చెప్పొచ్చు. అంటే వాళ్ళ యొక్క థింక్ ఆఫ్ బిహేవియర్, వాళ్ళ యొక్క వొకాబులరీ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా పంచమ స్థానం కూడా చెప్పొచ్చు. సో పంచమ స్థానం చాలా కీలకం. అంటే ఈ విద్య ద్వారా వీడికి సంపద ఉందా లేదా, వీడి చదువు ద్వారా సంపాదిస్తాడా, వీడికి ఎలాంటి స్కిల్ వస్తుంది, వీడి జీవితంలో ఏ పని నేర్చుకుంటే బాగుంటుంది, ఇవంతా పంచమ స్థానం. సో విద్యాస్థానం, పుత్రస్థానం, కీర్తిస్థానం, ఇదంతా దీన్ని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6వ స్థానం. ఇది చాలా కీలకం అండి. ఇది గనక బాగా లేదంటే మిగతా అన్ని బాగా ఉండి కూడా వేస్టే. దాన్నే శత్రుస్థానము అంటారు. శత్రువులు, రోగము, రుణము, అపశయ్యము, దుఃఖ, పీడ, నష్టం, కష్టం, జీవితంలో రావాల్సినవన్నీ కూడా, అంటే ఏదైతే నెగిటివ్ ఏదైతుందో అదంతా 6వ భావమే. నేను ఇందాక ఒక వ్యక్తి జాతకం చెప్పాను కదా, ఆమె జాతకంలో 4 భావాలు, అంటే లగ్నము, చతుర్థ స్థానము, భర్త స్థానము, ఉద్యోగ స్థానం, ఈ 4 భావాలు యొక్క భావాధిపతులు మొత్తం కూడా 6వ స్థానంలోనే ఉన్నారు. నేను ఆమెను జాతకం చూడగానే చెప్పా, అమ్మ నీ జీవితంలో నువ్వు సంపాదిస్తావు కానీ సుఖపడవు, నీకు పెళ్ళి అవుతుంది కానీ సుఖపడవు, లేదంటే పెళ్ళి కాదు, నీకు తల్లి ఉంటుంది, నీ తల్లితోటి నీకు కష్టం ఉంటుంది, సుఖపడవు, నీకు నువ్వే శత్రువువి, మళ్ళీ నీకెవరో శత్రువులు కాదు ప్రపంచంలో, నీ తల్లి తర్వాత నీకెవరో శత్రువు అంటే అది నీకు నువ్వే. అంటే నీ వే ఆఫ్ పర్సెప్షనే నిన్ను జీవితంలో కుదేలు చేస్తుంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలే, 50 ఏళ్ళు అయింది, పెళ్లి కాలే, నెలకు 1,00,000 సంపాదన ఉంటుంది, పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే నాకు మంచి చూసుకుంటారని నమ్మకం లేదు, నేను నా కళ్ళ ముందు ఎంతో మంది జీవితాలు పాడయ్యాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సుఖపడలే, అంటే వాళ్ళ పర్సెప్షన్ అదే కనిపిస్తుంది. సుఖపడేటో లేరా పెళ్లి చేసుకొని. సో అది కనబడలే ఆమెకి. ఎందుకు కనబడలే? బికాస్ లగ్న భావాధిపతి 6వ స్థానంలోనే ఉంటే ఏమవుతుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉండదు. సో కేంద్రాధిపతులు అంటే మీ జీవితంలో ఏ స్థానాధిపతి అయినా సరే 6వ స్థానంలో పడితే ఇంకా ఆ స్థానం నీకు శత్రుత్వం అవుతుంది. ఉదాహరణకి మీకు 12వ స్థానాధిపతి 6వ భావంలో పడ్డాడు అంటే మీరు విదేశాలకి పోవడం వల్ల మీ జీవితాన్ని నష్టం చేసుకుంటారు, మీరు చేసే ఖర్చు వల్ల మీకు శత్రువు పుట్టుకొస్తాడు, మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాడే నిన్ను చంపేస్తాడు. ఇంతే. 6వ భావం చాలా కీలకం. లగ్నము చూసిన తర్వాత ఎవడన్నా నా దగ్గరికి వచ్చాయంటే ఫస్ట్ 6వ భావం కూడా చూస్తా. అంటే చెప్తుంది అన్ని భావాలు చూడాలి. జ్యోతిష్ శాస్త్ర పండితుడు 12 భావాల్ని చక్కగా చూడాలి. 6వ భావం
చూస్తే ఇంతే. 6వ భావం కనుక బలంగా ఉంటే వాళ్ళకి నేను రెమెడీస్ కూడా చేయించను, ఇంకా చెప్తా రెమెడీస్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టము. నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను జాతకం చెప్పిన వాళ్ళు ఎవ్వరికి కూడా తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి మీరు పలానా రెమెడీ చేసుకోండి అని బతిమలాడింది లేదు. నేను అస్సలు అడగను. నేను ఎందుకోసం అంటే వాడి కర్మ లాగున్నప్పుడు అట్లా కర్మ వదిలేయాలి. వాడికి ఒకవేళ గనక సంకల్ప బలం ఎక్కువగా ఉండి గురువు మీద నమ్మకం ఉండి గురుగారు నా జీవితం బాగుపరచండి, నేను ఎంతైనా డబ్బులు ఖర్చు అయినా నేను రెమెడీ చేసుకుంటాను, తనకు తానై వస్తే చేస్తా. నాకయ్యి నేను అడగను. మా పిల్లలకు కూడా చెప్తాను, మీరు ఎప్పుడు ఫోన్ చేయొద్దు, జస్ట్ రిమైండ్ చేయండి గురుగారు చెప్పారు రెమెడీస్ చేసుకుంటారా మీ ఇష్టం, అంతే రిమైండ్ చేయండి. కానీ డోంట్ ఎవర్ డూ బ్లాక్మెయిల్. మీరు చేసుకోకపోతే మీకు అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పకండి. ఎందుకోసం అంటే ఆస్ట్రాలజీ నెవర్ ప్రెడిక్ట్ 100%, 90% అవుతుంది, బట్ 100% కూడా అవుతుంది, కానీ వి కాంట్ ప్రెడిక్ట్. ఎందుకోసం అంటే వాడు అదృష్టం మంచిగా ఉండి ఇదే సుమన్ టీవీలో మీరు చెప్పిన ఏకాంబరనాథ స్వామి టెంపుల్కో లేకపోతే ముక్తేశ్వర్ టెంపుల్కో వాడు పోయిండే అనుకో, మిమ్మల్ని చూసి ఏమో వాడు అదృష్టం మంచిగా ఉండి అక్కడ వాడికి రావాల్సిన అనర్థాలన్నీ దేవుడి అనుగ్రహం వల్ల పోయి ఉండొచ్చేమో. సో ఏదైనా సరే మన తీర్థక్షేత్రాలకు పోయినప్పుడు మన భవిష్యత్తులో జరిగేటివి కొన్ని చేంజ్ అవుతాయి, ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి, మారుతాయి. లేకపోతే దేవస్థానం పోయి మన ప్రయోజనం దేవుడు ఉండేందుకు. కాబట్టి ఆ 10% మనం ఎప్పుడు చెప్పలేం. అందుకే వాళ్ళని ఎప్పుడు కూడా ఇది ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది అని చెప్పకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు. దెర్ ఇస్ ఎ నెగిటివ్. నేను షష్టమ భావం చెప్పేటప్పుడు కూడా నేనేం చెప్తాను, దెర్ ఇస్ ఎ నెగిటివ్ అని చెప్తా. అంటే నెగిటివ్ ఉంది, ఏమవుతుంది గురుగారు అంటే అది మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పొద్దు. ఎందుకోసం అంటే నేను చెప్పానే అనుకో నీకు అది మెదడులో కొడుతూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ నెగిటివ్, అంతే. అది ఏం జరుగుతుందో నాకు తెలుసు, అది జరగకుండా నేను అమ్మవారిని ప్రార్థన చేస్తా, అంతవరకు చెప్తా. లేదు నీకు రెమెడీ చేసుకుంటావా చేసుకో, అంతే. లేదు చేసుకోను అంటే అందుకోసం నేను ఫీజు ఎక్కువ తీసుకుంటా. వాళ్ళకి వెళ్ళేటప్పుడే వాళ్ళకి నిత్య దర్శన యంత్రం ఇచ్చే పంపిస్తా, అంటే అమ్మవారి శక్తి ఇచ్చే పంపిస్తా వాళ్ళకి. అంటే ఆ నెగిటివ్ జరగకుండా ప్రొటెక్షన్ ఇచ్చే పంపిస్తా, మోస్ట్లీ పంపిస్తా. ఎవరిని వితౌట్ నా నుంచి ఏది ఒక రెమెడీ గిఫ్ట్ తీసుకోకుండా ఎవరు వెళ్ళరు. కాంప్లిమెంటరీ తప్పకుండా ఇచ్చే పంపిస్తా, ఉత్తి చేత్తో ఎవరిని పంపించా. కాబట్టి షష్టమ భావం అంటే మనుషులకి రోగాలు ఎట్లా వస్తాయి, ఎలాంటి రోగం వస్తుంది. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, బెడ్లో పడిపోతారు, బెడ్ రీడ్ అయిపోయి ఉంటారు. సో దీర్ఘకాలిక రోగాలు కానీ ఇవన్నీ కూడా శత్రుభావం ద్వారా తెలుసుకోవాలి. సో సప్తమ భావం అంటే ఏంటంటే చాలా లీడ్ అనమాట. ఇది కూడా చాలా కీలకమే. లైఫ్ పార్ట్నర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పిన కీ పాయింట్స్ లో భార్య, భర్త, జీవిత భాగస్వామి, కోరికలు, జననేంద్రియములు అండ్ లాలస. అంటే రిప్రొడక్షన్ సిస్టమ్ ఈ వ్యక్తికి ఎలా ఉంది అనేది కూడా మనం సప్తమ స్థానం బట్టి చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తికి భార్య మూలకంగా భర్తృ మూలకంగా సంతానం అవుతుందా కాదా, ఈ వ్యక్తి యొక్క సెకండరీ క్యారెక్టర్ ఏంటి, లగ్నము ఇది ఒకటి చెప్తారు, కానీ సెకండరీ క్యారెక్టర్ అంటే ప్యూబర్టీ తర్వాత క్యారెక్టర్ మారుతుంది. పుట్టినప్పటి క్యారెక్టర్ వేరు, సెకండరీ క్యారెక్టర్ వేరు. అంటే 16 ఏళ్ల తర్వాత, అంటే 14 ఏళ్ళు మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళకి లస్ట్ ఉందా లేదా, వాళ్ళకి కోరికలు ఉన్నాయా లేవా, వాళ్ళ కాంక్ష ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ సప్తమ భావం అంటే తెలుస్తుంది. అంటే వీళ్ళకి గ్రహాలను బట్టే ఉంటాయి, మొత్తం గ్రహాలే ఉన్న 9 గ్రహాలు 12 భావాలు అంతే. దీన్ని బట్టి మొత్తం చెప్పేది, ఇది మనంతటా మనం చేసేది ఏమీ లేదు, ఏమి ఉండదు, అవి నడిపించేస్తాయి అంతే. ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉందా, 10 మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, బాయ్ ఫ్రెండ్స్ని పోయి తీసుకుపోయి వాళ్ళని ఆశాంతం నాకించేస్తుందా, ఈ అన్ని విషయాలు సప్తమ స్థానం చూసి చెప్పేయచ్చు. సో జీవితంలో వివాహం ఉందా లేదా, సీక్రెట్ పెళ్లిళ్ళు ఏమైనా చేసుకున్నారా, అన్ని తెలిసిపోతాయి. సప్తమ స్థానం చూస్తే వ్యక్తి క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఏది సెకండరీ క్యారెక్టర్, రిలేషన్షిప్స్ తెలిసిపోతాయి. సప్తమ భావం చాలా కీలకం. సో వీళ్ళకి భార్య సుఖం ఉందా లేదా, భర్తృ సుఖం ఉందా లేదా, కొంతమందికి ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పాప నిజాయితీగా ఉంటారు, వాళ్ళు ఏ తప్పు చేయరు. భర్త ఏం లేదు, ఇంట్లో జీతం ఇవ్వని పని మనిషిలాగా చూస్తాడు ఆమె, అంతే. అలాంటి జీవితం ఉందా లేదా, శని ఉన్నాడంటే అంతే. ఇంకా సప్తమ స్థానంలో శని రాహు ఉన్నాడు అంటే ఆమెకి భర్త నుంచి సుఖం ఉండదు. ఆమెను వాడుకుంటూనే ఉంటాడు తప్ప ఆమెకు ఒక రూపాయి ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు, ఏమి ఇవ్వడు. శాపనార్థాలు పెడతానే ఉంటాడు. నువ్వు నా జీవితంలో నన్ను చంపడానికే వచ్చావు, నన్ను నాశనం చేయడానికి వచ్చావు, ఇవన్నీ ఆడు అంటానే ఉంటాడు. కానీ ఆమె మాత్రం ఎటు పోదిగా
ఆమె అట్లే కూర్చుంటుంది. సో కొంతమంది ఉంటారు అట్లా, వాళ్ళ జీవితాలు అట్లే ఉంటాయి. నాకు తెలిసి అమెరికాలో ఒక పెద్ద ఆవిడ, ఆమెకి 63 ఏళ్ళు, ఇప్పుడు 63 ఏళ్ళు. ఆమె 3 పిల్లల తల్లి. ఆమెను ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడాడు. ఆమె పేరు మీద ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఇయ్యడు, ₹1 ఇయ్యడు. ఏదన్నా పిల్లలకు మొత్తం ఇచ్చేస్తా అంటాడు, పిల్లలకి ఇస్తా అంటాడు, మొత్తం ఆయన అకౌంట్లోనే వేసుకుంటాడు. ఆయనకి 13 ఆపరేషన్లు అయ్యాయి. 13 ఆపరేషన్లకి ఆయనకు సేవ చేసింది. కానీ ఆయన ఆమె వదలదు, ఆమె అట్లాగే ఉంటుంది. ఆమె రోజు ఆమె తిడుతూనే ఉంటాడు, ఆయనకి వంట చేసి పెడుతుంది. ఆయన ఇప్పుడు బెడ్ రీడ్ అయ్యాడు. ఆయన హస్బెండ్కి 70 ఏళ్ళు, ఆయన బెడ్ రీడ్ అయ్యాడు. రోజు శాపనార్థాలు పెడతాడు, కానీ ఆమె సేవ చేస్తుంది. అంతే. ఇట్లాంటి కొన్ని జాతకాలు ఉంటాయి. అది అంతే, ఆ జాతకం అంతే. ఆమె ఎక్కడికి పోలేదు, ఎక్కడికి ధైర్యం చేయలేదు ఆమె. పరిహారాలు అలాంటివి ఉండవండి. అది కర్మ అది అంతే. ఇప్పుడు అదేదో సినిమాలు చెప్తారు కదా, సర్లేరు నీ కోర్లో సినిమాలు, ఇండియన్ ఉమెన్ అంటే అంతే. ఇది ఎంతమందికి అంది, భర్త ఇష్టం లేడు, ఎంతమందికి అంది, 2 అంది, ఇదేందో ఒక్కడికి అంది అన్నట్టుగా సేమ్ అంతే ఉంటుంది కొంతమంది జీవితం లోపల. అట్లాగే మొగుళ్ళు కూడా అంతే ఉంటారు. అది నాన్న తిరిగి వస్తుంది, అన్ని చేస్తుంది, వీడికి తిండి పెట్టదు, ఏమీ చేయదు. అన్నం కావన్నా వంట కావన్నా పని మనిషిని మాట్లాడితే వంట చేసిపోతుంది, తినేసిపో అంటాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సప్తమ భావం చాలా కీలకం. అందుకే జీవితంలో పెళ్ళి అనేది పెద్ద లొల్లి. అది లొల్లా లేకపోతే ఏంది అనేది మాత్రం సప్తమ భావం బట్టి తెలుస్తుంది. సో అందుకే నేను చెప్తాను, మీరెవ్వరు కూడా ఎవరైనా జీవితంలో ఏదైనా జరిగితే, వాళ్ళ భార్యాభర్తను ఏం తగాదు జరిగినా వాళ్ళని ఎప్పుడు అవహేళన చేయకండి. వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మను బట్టే వాడికి పెళ్ళాము లేకపోతే భార్య భర్త వస్తారు, కర్మం బట్టే వస్తారు. వాళ్ళు వాడికి సేవ చేస్తారా చంపేస్తారా అనేది వస్తారు. నేను చాలా మంది జీవితాలు చూసా. నేను ప్రాక్టికల్గానే చాలా మంది, ఎవరైనా భార్యాభర్తలు, భర్త మంచిగా లేడు, భార్య మంచిగా ఉంది, నేను వాళ్ళు నిర్మోహమాటంగా అడిగేటోండి మా కాలేజ్ డేస్లో, మీ జాతకాలు ఇవ్వండి ఒకసారి చూస్తాను. అర్థమైంది, ఇది ఇట్లాగే ఉంటారు. సో సప్తమ భావం చాలా కీలకం. వాళ్ళకి విడాకులు అవుతాయా కావా, విడాకులు అయితే ఎన్ని విడాకులు అవుతాయి, వాళ్ళు సంసారం చేస్తారా లేదా వ్యభిచారం చేస్తారా, లేదా సంసారాన్నే వ్యభిచారం కిందికి మార్చి వ్యభిచారాన్ని సంసారం కిందికి మార్చి భరణం పొందుతారా. సో ఎట్లాంటి వాళ్ళు, క్యారెక్టర్ ఏంది అనేది మొత్తం కూడా సప్తమ భావం తెలుస్తుంది. కాబట్టి సప్తమ భావం చాలా కీలకం. పెళ్లి చేసే ముందు నిర్మోహమాటంగా, పెళ్లికి ముందు ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నిర్మోహమాటంగా గురూజీ దగ్గర కూర్చొని, నా సప్తమ భావం ఏంది చెప్పండి, నా మ్యారిటల్ లైఫ్ ఏందో చెప్పండి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మొదలే చెప్పండి అని నిర్మోహమాటంగా కూర్చొని అడగాలి. ఇది ప్యూబర్టీ 10వ తరగతి పాస్ అయిందని అంటే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి 10వ తరగతి పాస్ కాగానే సమ్మర్ హాలిడేస్లో చలో ప్రదీప్ జోషి గురువు దగ్గరికి పోదాం అని పట్టుకొని వచ్చి, దీని సంగతి ఏంది, ఇది లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా, దీన్ని రెసిడెన్షియల్లో జాయిన్ చేయించన్నా, లేకపోతే డిగ్రీకి ఫస్ట్లోనే పెళ్లి చేసి నూకేయన్నా, లేదంటే పీజీ తర్వాత పంపియన్నా, ఈ లోపల పీజీలో ఏదన్నా జరుగుతుందా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా మొత్తం 10వ తరగతి పాస్ అవ్వగానే తీసుకురావాలి. బికాస్ ప్యూబరిటీ ఈజ్ ద 10th క్లాస్. నమ్మకం ఉంటుంది కదా గురువుగారు పిల్లల పైన. అయ్యో నమ్మకాలు ఎక్కడ పనిచేయవు, జీవితం అంతే. సప్తమ భావం వచ్చిందంటే జీవితం లోపల దరిద్రులు రావాలంటే వస్తారు. కోట్లు ఆస్తుంటది, పిల్లలకు నమ్మకం పెడతారు, అన్నీ చేస్తారు. తలరాతలో ఒక దరిద్రుడు రావాలంటే వచ్చేస్తాడు అంతే. ఓ దరిద్రుడు రావాలంటే వచ్చేస్తుంది అంతే. నువ్వు ఎంత మంచిగా ఉండు, వాళ్ళకి వాళ్ళే వస్తారు. అండ్ వాళ్ళకి మనకు తెలియకుండానే మన లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. అది అంతే, అంతే ఎంటర్ అయిపోతారు. సుత ఆలయ, అదే గట్టిగా చెప్పండి, అందరూ వింటారు. మీరు చెప్పండి గురుగారు. రుణానుబంధేన పశువు అంటే ఎవరు అంటే నీ చుట్టుపక్కల ఉండే బంధువులందరూ. పశువు అంటే పశువులు అనుకున్నారు, నీ చుట్టుపక్కల ఉండే బంధువులందరూ. పశు, పత్ని, సుత, ఆలయ. సో నీ పాపపుణ్య కర్మ ఫలితములు ఇవన్నీ కూడా రుణానుబంధినట్టే వస్తాయి. కొడుకులు శత్రువులు అవుతారు, అది కూడా జరుగుతుంది. ఎందుకో తల్లిదండ్రులు చంపిన పిల్లలు లేరా, ఎన్ని న్యూస్లు వింటున్నాం మనం. అది సప్తమ భావం అయిపోయింది. ఎందుకోసమంటే ఇది ఎంత చెప్పినా అయిపోదు కాబట్టి అప్పగొట్టేద్దాం. సప్తమ భావం అయిపోయింది. ఇక అష్టమ భావం. అష్టమ భావం ఏంటంటే నీ వల్ల ఎవరికైనా మరణం కలుగుతుంది అని అంటే అది కేవలం అష్టమ భావంలో భార్యకి లేదా భర్తకి మాత్రమే. అంటే ఒక వ్యక్తికి తన జాతకము వల్ల తన భర్తకి లేదా భార్యకి మరణం ఉందా లేదా తెలుసుకోవాలంటే అష్టమ భావం చూడాలి.
అదొకటి. రెండవది ఏంటంటే ఆ వ్యక్తికి ఆయుష్ ఉందా లేదా, వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు. కానీ ఇది అడగకూడదు, జ్యోతిష్యుని అడగకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్య పండితుడిని ఎప్పుడు కూడా ఆయుష్ ప్రశ్న వేయకూడదు. ఆయుష్ ప్రశ్న వేశారు అంటే మీకు మీరయ్యే మీ ఆయుష్ని లాకేసుకుంటున్నారని అర్థం. చాలా అడుగుతూ ఉంటారు. అడగొద్దు. జ్యోతిష్యుల్ని అడగకూడని ప్రశ్న ఏదన్నా ఉందంటే ఇది. ఆయుష్ని అడగకూడదు. జ్యోతిష్యుడు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలంటే ఇది గండము అని మాత్రం చెప్పాలి తప్ప ఇంతే నీకు ఆయుష్ ఉందని చెప్పకూడదు. జ్యోతిష్యుడికి ఒక నియమం ఉంది. అందుకే మనకి పరాశర హోరాశాస్త్రములో ఆయుష్యానికి సంబంధించిన భావానికి సంబంధించి చెప్పే దాంట్లో ఫస్ట్ శ్లోకం అదే ఇస్తారు. నిశ్చేతుం కోను శక్నోతి వశిష్ఠోవా పరాశర అని చెప్తారు. ఆయుష్ను నిర్ణయం చేయడము వశిష్ఠునికి పరాశరునికే అసాధ్యం. సో నువ్వెవడివి అని మైత్రేయ మహర్షికి పరాశరుడు చెప్తాడు. నేనే చెప్పలేను, కాకపోతే చెప్పాలి కాబట్టి నీకు పద్ధతి చెప్తున్నాను. కాబట్టి ఆయుష్ని నిశ్చయించడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే బ్రాహ్మణుడి యొక్క వాక్కు, జ్యోతిష్ శాస్త్ర పండితుడు బ్రాహ్మణుడు ఎందుకు అవ్వాలంటే వాడికి బ్రహ్మజ్ఞానం ఉండాలి. ఎవరైనా కావచ్చు, జ్యోతిష పండితులు ఎవరైనా చేయొచ్చు, చౌదరీలు చదవచ్చు, రెడ్డిలు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. కానీ వాళ్ళ బ్రహ్మజ్ఞాన సంపన్నులు అవ్వాలి. గుణ జాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ. వాళ్ళ గుణము కర్మ వాళ్ళు చేసుకునేది ఏదైతుందో ఆ లక్షణం బ్రహ్మత్వం కలిగి ఉండాలి వాళ్ళు. ఆ బ్రహ్మత్వము బ్రహ్మజ్ఞానము మంత్రశాస్త్రము జ్ఞానం కలిగి ఉంటే వాడు దైవజ్ఞుడు, లేకపోతే కాదు. జ్యోతిష్యం ఎవరైనా నేర్చుకోవచ్చు, లెక్కలు కడితే ఏముండదు. జ్యోతిష్యం కంప్యూటర్ కూడా చెప్తుంది కదా. ఇప్పుడు రూపాయి బిల్ వేస్తే కంప్యూటర్ చెప్తుంది. దానికి ఫీడ్బ్యాక్ మొత్తం ఇచ్చిందంతే ఎవరు? మేమే కదా దానికి. సో అది కాదు, దైవజ్ఞుడు వాక్కు ద్వారా చెప్పాలి. దైవజ్ఞ వాక్కు చాలా అద్భుతమైంది. ఆ వాక్కు అమ్మవారు, శ్రీ విద్య ఉండాలి, అమ్మవారు ఉపాసన ఉండాలి, వెనక అమ్మవారు పలికించాలి. నేను ఇలా జాతకం చూడగానే నేను చెప్తున్నా అనుకుంటే మూర్ఖత్వం. చెప్పేది ఎవరు? నేను కాదు, అమ్మ ఎనుకుంటుంది. ఆమె నాకు చెప్తుంది, చెవులో చెప్తుంది, ఇదిరా వీడి సంగతి ఇదే చూడు, ఇంతకు మించి వీడికి ఏం లేదు అని చెప్తుంది. అమ్మ ఏది చెప్తే నేను అది చెప్తా, అంతే, అంతకు మించి ఏం లేదు. అది అమ్మవారు ఉపాసన. ఉపాసన బలంతో జ్యోతిష పండితుడు చెప్పాలి. ఉపాసన బలం లేకుండా చెప్పేది ఏది నడవదు. కాబట్టి అష్టమ భావము కీలకం. ఆయుష్, దీర్ఘకాలిక రోగములు, మాంగళ్యము. సో అండ్ జీవన యాత్ర కూడా అష్టమ భావం బట్టి చెప్తుంది. ఏదైనా నువ్వు దేశాలను పట్టుకొని పోతావు అంటే నువ్వు పుట్టిన చోట ఉండవు, వేరే దేశాలు పట్టుకొని పోతావు, జీవితకాలం దుఃఖం అనుభవిస్తావా అనేది మనకి అష్టమ భావం చెప్తుంది. అంటే దీర్ఘకాలిక రోగాలు అంటే ఎప్పుడు చూడు ఏదో ఒక రోగం, ఎప్పుడు చూడు టాబ్లెట్లు మింగుతానే ఉంటావా అనేది అష్టమ భావం చెప్తుంది. అందుకే నేను ఎప్పుడైనా అష్టమ భావంలో కానీ షష్టమ భావంలో కానీ ఏదైనా డిఫరెన్సియేషన్ వస్తే రైట్రా అని చెప్పి పిలిచి నాడీ పరీక్ష చేస్తా. అప్పుడే నాడీ పరీక్ష చేస్తా, అప్పటిదాకా చేయను. నాడీ పరీక్ష చేస్తే నాకు కన్ఫర్మేషన్ అయింది అనుకోండి, అరే బాబు నీ జీవితంలో ఇది ఉంటుంది, ఇది నువ్వు ఈ మెడిసిన్ వేసుకొని, మా ఆఫీస్లో మెడిసిన్స్ కూడా పెడతాం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా పెడతాం, వాళ్ళకి ఆ మెడిసిన్ ఇచ్చేసి పంపించేస్తాం. సో అంటే నా దగ్గరకు వస్తే సొల్యూషన్ రావాలంతే. ఇంకా సో అష్టమ భావానికి కూడా సొల్యూషన్ ఇచ్చి పంపించేస్తా. నెక్స్ట్ 9వ భావం చాలా కీలకమైంది. ఇది ఒక్కటి బాగుంటే చాలు, మిగతా ఏ భావాలు మంచిగా లేకపోయినా లైఫ్ అలా నడిచిపోతుంది అంతే. 9వ భావం, అందుకే 9 సంఖ్య జీవితంలో కూడా చాలా కీలకం. ప్రతిదానికి రిలేట్ అయ్యి 9 అనుకుంటారు. శుభ సంఖ్య అని కూడా చెప్తారు. 9 అది అల్టిమేట్ అన్నమాట. ఎందుకోసం అంటే దానితో నువ్వు ఏ సంఖ్యని కలపండి మళ్ళీ అదే మిగిలిపోతుంది, లాస్ట్కి అదే మిగులుతుంది. 9వ భావము, దీన్ని భాగ్యస్థానము అంటారు. భాగ్యస్థానము, అదృష్ట స్థానం అండ్ ప్రపితృధనము ఒకటి ఉంటుంది. ఈ 9వ భావాన్ని మనం బాగా కీన్గా చూడాలి జ్యోతిష పండితుడు. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీ జీవితంలో మీరు చాలా విపరీతంగా డబ్బు సంపాదించారు, కొన్ని కోట్లాస్ సంపాదించారు, కానీ అనుభవించలేకపోయారు. ఒక వ్యక్తి అనుభవించలేకపోయాడు, అనుభవించకుండా అర్ధాంతరంగా ఏదో జరిగింది, పోయాడు. ఆ వ్యక్తికి కాంక్ష ఉండే, నేను ఇంత సంపాదించినా నేను అనుభవించలేదు అని ఉంటాడు కదా, వాడు అదే కుటుంబంలో మనవడై పుడతాడు. అది పుట్టాడా లేదా, ఇంట్లో వాడి తాత పుట్టారా లేదా, మళ్ళీ తాత ఇంట్లో వచ్చాడా రాలేదా, అంటే నీ తండ్రి నీ కొడుకై పుట్టాడా లేదా అని చూడాలంటే భాగ్యస్థానం చూడాలి. ప్రపితృధనము, ప్రపితృ సౌభాగ్యం అంటే తాత గుణం వీడికి ఉందా లేదా, తాత సౌభాగ్యం ఉందా లేదా. అందుకోసమే కొంతమంది ఏంటంటే
కొడుకా లేకపోతే కూతురు కొడుకా? ఏ విధంగా? కొడుకే. కొడుకు కూతురు పనిచేయదు. ఓకే. ఎందుకోసం అంటే వాళ్ళు ఆ వంశం కింద రారు, మారిపోతారు, వేరే వంశం. స్త్రీకి తన యొక్క భర్త యొక్క వంశమే వంశం, స్త్రీకి తన వంశం రాదు. కాబట్టి ఎందుకోసం అంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అదే మనకి వస్తుంది, ఇంక వేరేది రాదు. కాబట్టి సో తాత గుణాలు వస్తున్నాయా లేవా అనేది అక్కడి వరకు ఒకటి చూడొచ్చు. తాతే మళ్ళీ పుట్టాడా, మా నాన్న మళ్ళీ పుట్టాడా అని కూడా అడగొచ్చు. ఈ విషయంలో అయితే అడగొచ్చు, 9వ స్థానం చూసి అడగొచ్చు. దాన్ని బట్టి కొంతమంది వాళ్ళ తండ్రి పేరు పెట్టుకుంటారు, వాళ్ళ తాత పేరు పెట్టుకుంటారు. ఈమె మా ఇంట్లోకి వచ్చింది ఎవరు, కానీ తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే తండ్రి చనిపోయిన సమయము రాసి పెట్టుకోవాలి, తాత చనిపోయిన సమయము రాసి పెట్టుకోవాలి, 2 రాసి పెట్టుకోవాలి. దానితోటి పుట్టిన వాడి జాతకంలో ఉన్న భాగ్యస్థానాన్ని బట్టి అవి బేరీజ్ వేసి అలా పుట్టాడా లేదా, వాడే కాదా అని చెప్పొచ్చు. కొంతమంది జీవితంలో వాడు పుట్టేంత వరకు ఇంట్లో ఏమీ ఉండదు, వాడు పుట్టిన తర్వాత అప్పటిదాకా కోర్టు కేసులు ఉంటాయి, వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లాడికి 14 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కోర్టు కేసు వస్తుంది, అప్పుడు కేసు గెలిచారు అని వస్తుంది. అది ఎందుకు అంటే వాడికి అది వచ్చేది ఉంది కాబట్టి వాడు కేసు గెలిచారు. ఇప్పుడు ఒక అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇదే ఇక్కడ పాత బస్తీలోనే వాళ్ళకి 3.5 ఎకరాలు ఉంది. అదే ఆ ఏరియాలో ఏమంటారు, అబీడ్స్ ఏరియాలో 3.5 ఎకరాలు ఉంది. అబీడ్స్ ఏరియాలో 3.5 ఎకరాలు అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ 300 కోట్లని అర్థం. అయితే వాళ్ళు కేసు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారంటే 1992 నుంచి కొట్లాడుతున్నారు. 1992 నుంచి కొట్లాడుతున్నారు. 1992లో వీళ్ళు కేసు వేసేటప్పుడు కొడుకు పుట్టాడు, కొడుకు మనవడు పుట్టాడు. కొడుకు మనవడు పుట్టిన తర్వాత వాడు 6వ తరగతి చదివేటప్పుడు కేసుకు తీర్పు వచ్చింది, మొన్న మధ్య తీర్పు వచ్చింది. అంటే వాళ్ళు 92లో కనుక జడ్జిమెంట్ వచ్చి ఉంటే 92లోనే వాళ్ళు అమ్ముకొని ఉంటే వాళ్ళకి 30 లక్షలు వచ్చేటివి. కానీ ఇప్పుడు అది ఎవరికి ఉంది రాసి పెట్టింది ఉంది అని అంటే ఆ స్థలం ఎవరు కొన్నారు ఆయనకే రాసి పెట్టింది ఉంది. ఆయన మనవడిగా పుట్టిండు కాబట్టి 300 కోట్ల ఆస్తి ఆయనకు వచ్చింది. సో ఇప్పుడు అనుభవించేది ఎవరంటే కోర్టుకి కేసు అంతా కొట్లాడి వీళ్ళు అనుభవించింది ఏమీ లేదు. ఆఖరికి పుట్టిన పిల్లాడికి వచ్చింది యోగం. అది కూడా చెప్తున్నాను. అంతే, భాగ్యస్థానం బట్టి నువ్వు అదృష్టవంతుడివే కాదా, అవునా కాదా అని చెప్పొచ్చు. గ్రహస్థానంలో అంటే నాకు జ్యోతిష శాస్త్రంలో కొంతమంది అడుగుతారు, నా జీవితంలో నాకు బాగుపడే యోగం ఉందా లేదా అని అడుగుతారు కదా. వాళ్ళకి నేను చూసేది ఇదే స్థానం, భాగ్యస్థానం చూస్తాను. ఆ స్థానంలో ఒక్క గ్రహం ఉన్నా చాలు, ఆ గ్రహాన్ని బేస్ చేసుకొని నేను వాళ్ళకి ప్లాన్ చెప్తా. ఆ ప్లాన్ కనుక ఎగ్జిక్యూషన్ చేస్తే వాళ్ళ జీవితంలో బాగుపడుతుంది, లేదంటే బాగుపడరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది అడగొచ్చా అండి? అడగొచ్చు. అడగకూడదు ఒకటే ఒక్క విషయం అడగకూడదు, ఏది ఆయుష్ ఒక్కటి అడగకూడదు. అసలు నేను బాగుపడతానా లేదా అని అది అడగాలి కదా. అది కూడా చెప్పకపోతే ఇంకా జ్యోతిష్ శాస్త్ర పండితులు ఆయుష్ని నిర్ణయించలేం కాబట్టి అది వద్దు అని చెప్తారు. ఎందుకోసం అంటే సైకలాజికల్గా డిప్రెషన్ తీసుకెళ్తాం. మాకు తెలుస్తుంది మనిషి ఎప్పుడు చనిపోతాడో మాకు తెలుసు. అంతెందుకు, మా ఇంట్లోనే మా నాన్నగారు కరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చింది అమావాస్య రోజు, మహాలయ అమావాస్య, భాద్రపద మాసానికి, ఇదే శ్రావణ మాసం అమావాస్యకి మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మా నాన్నగారిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఊపిరాడుతుంది తప్ప మనిషికి చలనం లేదు. ఆల్మోస్ట్ వెజిటేబుల్ అన్నమాట, దాన్ని వెజిటేబుల్ అంటారు మెడికల్ దాంట్లో. ప్రాణం ఉంది, అంతకుమించి ఇంకేం లేదు, ఏ చలనం లేదు, ఏది ప్లాంటార్ రిఫ్లెక్షన్ లేదు. అప్పుడు హాస్పిటల్ తీసుకురావడం అంతా జరిగింది, హైదరాబాద్ తీసుకురావడం అంతా జరిగింది. అప్పటిదాకా మా అన్నయ్య ఎప్పుడు నాతో మాట్లాడు, నాకు మా అన్నయ్యకి మాటలు లేవు. మా అన్నయ్య ఒక్కటి మాత్రం అడగడానికి వచ్చాడు నా దగ్గరికి. జ్యోతిష పండితుడికి ఏంటంటే అడగంది ఎప్పుడు చెప్పకూడదు. నేను శాస్త్రం నేర్చుకున్నా కాబట్టి అప్పుడు మా అన్నయ్య నన్ను కూర్చోబెట్టి అడిగాడు, అరే ఇంత శాస్త్రం నేర్చుకున్నావు కదా, నాన్నకి ఎప్పుడు మోక్షం ఉంది, మరణం ఎప్పుడు ఉంది, లెక్క కట్టు అన్నాడు. అప్పుడు నేను లెక్క కట్టా. మా అన్నయ్య పెద్ద కొడుకు, ఆయనకే అడిగే అధికారం ఉంటుంది. లెక్క కట్టి చెప్పా, అన్నయ్య నాన్నకి కరెక్ట్గా వినాయక చవితి రోజునే మరణం ఉంది అని చెప్పా. అంటే కరెక్ట్గా అమావాస్య రోజు ప్రాణం పోయింది, వినాయక చవితి వరకు ప్రాణం ఉంది. మా నాన్న ఇంకా పెద్ద జ్యోతిష పండితుడు. మా నాన్న నాకు ఎప్పుడో చెప్పాడు, నా ప్రాణం నీ చేతిలోనే పోతుంది, నేను ఇన్ని బోర్లు వేయించాను కాబట్టి, భూమాతకి ఇంత కష్టం కలిగించాను కాబట్టి, అంటే మా నాన్న బోర్ పాయింట్లు చూస్తాడు పొలాలు, నేను ఇంత భూమాత కష్టం ఇచ్చినా కాబట్టి నా శరీరంలో సెలైన్ ఎక్కేటప్పుడే నా ప్రాణం పోతుంది అని మా నాన్న నాకు అప్పుడే చెప్పాడు. అది కూడా నీ చేతిలోనే పోతుందిరా నా ప్రాణం అని నాకు చెప్పాడు. నాకు అది గుర్తు కూడా లేదు, మర్చిపోయా. కానీ నా చేతిలోనే మా నాన్న ప్రాణం పోయింది, అది సెలైన్ ఎక్కేటప్పుడే పోయింది.
సెలైన్ ఎక్కేంత వరకు ప్రాణం పోలే, సెలైన్ పెట్టారు, ప్రాణం పోయింది. అంటే జ్యోతిష్య పండితుడికి తెలుస్తుంది కానీ చెప్పకూడదు, ఆయుష్ చెప్పకూడదు. 9వ స్థానం భాగ్యస్థానం. సో భాగ్యస్థానం కూడా భాగ్యం ఏంది అని తెలుస్తుంది శాస్త్ర పండితుడికి. నీ భాగ్యం ఇది, దేని మూలకంగా నీకు భాగ్యం వస్తుంది అని చెప్పాలి. భాగ్యం వస్తుంది సరే, దేని మూలకంగా వస్తుంది? ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రి.